గ్రద్ద పిల్లి కథ. పూర్వం గంగానది ఒడ్డున ఒక పెద్ద జువ్వి చెట్టు ఉన్నది. దానిమీద ఎన్నో పక్షులు నివసిస్తున్నాయి. అదే చెట్టు తొర్రలో జరద్గవము అను ఒక గుడ్డి గద్ద జీవిస్తున్నది. గుడ్డితనానికి తోడు ముసలితనం తోడై ఆహారం తెచ్చుకోడానికి కూడా చేతకాక అవస్థపడుచున్నది. దానిని చూచి పక్షులు జాలిపడి తాము సంపాదించిన ఆహారంలో కొంత దానికి పెట్టేవి. అందుకుగాను ఆ చెట్టుపైనున్న పక్షిపిల్లలను కాపాడుతూ గ్రద్ద కాలం గడుపుచున్నది. ఇలా ఉండగా ఒకనాడు పక్షులన్నీ ఆహారం కోసం వెళ్లడం చూచి దీర్ఘకర్ణము అనే జిత్తులమారి పిల్లి పక్షిపిల్లల్ని తినాలని ఆ చెట్టు ఎక్కింది. పిల్లిని చూచి భయపడి పక్షిపిల్లలు అరవసాగినవి. శత్రువెవడో వచ్చాడని గ్రహించి గ్రద్ద, ఓరీ దుర్మార్గుడా, నీవెవ్వడవు, ఇక్కడకు ఎందుకు వచ్చితివి అని గద్దించింది. నేను దీర్ఘకర్ణమనే పిల్లిని అని చెప్పగా వినిన గ్రద్ద, నువ్వా, తక్షణమే ఇక్కడి నుండి వెళ్ళిపొమ్ము. పోకపోతే నీ ప్రాణాలు నీకు దక్కవు. పోతావా లేదా అని కోపంగా గద్దించింది. గ్రద్ద మాటలకు పిల్లి గజగజలాడి, అయ్యా, నేను ఎంత పాపం చేసితినో ఈ పిల్లి జన్మనెత్తితిని. అనేక పాపములాచారించితిని. కొంతకాలంగా నాకు జ్ఞానము కలగి మాంసము ముట్టక, సత్వము తప్పక చాంద్రాయణ వ్రతమాచారించితిని. గంగాస్నానము చేసి పెద్దల వలన ధర్మమార్గము తెలుసుకొనవలనని ఆశతో మీ వద్దకు వచ్చితిని. కాని వేరొక దురాలోచన నాకు లేదు. కాబట్టి నాయందు దయ ఉంచి నన్ను శిష్యునిగా స్వీకరించండి అని గ్రద్దతో పలికింది. పిల్లి వినయంగా పలికిన మాటలకు గ్రద్ద సంతోషించి పిల్లిని తన శిష్యునిగా అంగీకరించింది. ఆనాటినుండి ప్రతిరోజూ పక్షులు లేని సమయంలో ఆ చెట్టుపై గ్రద్ద, పిల్లి కాలక్షేపం చేయసాగాయి. కొన్ని రోజులు అలానే నమ్మకం కలిగించి పిల్లి తెలివిగా చెట్టుమీదుకు పాకి గూళ్లలోని పక్షిపిల్లల్ని తిని ఆ ఈకలను, ఎముకలను గ్రద్ద నివసించుచున్న చెట్టు తొర్రలో పడవేసింది. గ్రుడ్డిగ్రద్దకు ఈ విషయమేమియూ తెలియదు. క్రమంగా పక్షులకు తమ పిల్లలు పోవుచున్నవనే అనుమానం కలిగింది. వెంటనే గ్రద్దనడిగాయి. అది తనకేమీ తెలియదని అన్నది. కాని దాని తొర్రలో ఉన్న ఈకలను, ఎముకలను చూచి, ఈ పాడు గ్రద్ద మనమిచ్చే ఆహారం చాలక మనం లేని సమయం చూచి మన పిల్లలని పొట్టనబెట్టుకున్నదని భావించి పక్షులన్నీ కలిసి గ్రద్దను పొడిచి చంపేశాయి. పిల్లి చెప్పిన అబద్ధాలను గ్రుడ్డిగా నమ్మి మోసపోయి ప్రాణాలమీదకు తెచ్చుకున్న గుడ్డి గ్రద్దలాగా ఎవరేది చెప్తే అది నమ్మి మోసపోరాదు. మన జ్ఞానం, వివేకాన్ని ఉపయోగించి ఇతరులు చెప్పే మాటల్లో ఏదైనా మోసముందేమో అని తెలుసుకోటానికి ప్రయత్నించాలి.